వెల్కమ్ టు క్వశ్చన్ అవర్ నేను ఆశ. విశాఖ గూగుల్ డేటా సెంటర్ పై పొలిటికల్ వివాదం మొదలైంది. మేం తెచ్చామంటూ ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇలా ఏపీ రాజకీయాలు ఇప్పుడు డేటా సెంటర్ చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ సీఎం జగన్ గూగుల్ డేటా సెంటర్ అనే వ్యవహారంపై తన అభిప్రాయాలను వెల్లడించారు. గూగుల్ డేటా సెంటర్ పేరుతో చంద్రబాబు సొంత గొప్పలు చెప్పుకుంటూ సంకుచిత బుద్ధితో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. ఆయన గూగుల్తో ఒప్పందం సమయంలో 87,000 కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సెంటర్ నెలకొల్పుతున్న అదానీ పేరును కూడా ప్రస్తావించకపోవడం అన్యాయం అంటున్నారు జగన్. అదానీతో గతంలో తాము చేసుకున్న ఒప్పందమే ఇప్పుడు ఏర్పాటవుతున్న గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు ఆయన. అంతేకాదు ఒప్పందానికి సంబంధించి జగన్ ఆధారాలు కూడా సమర్పించారన్నది వాదన. డేటా సెంటర్ ను అదానీ సంస్థ నిర్మిస్తుందని, ఆ సంస్థకు 3 చోట్ల భూమిని అప్పగించాలని ఈ నెల 4వ తేదీన గూగుల్ ప్రతినిధి అలెగ్జాండర్ స్మిత్ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ కు రాసిన లేఖను కూడా జగన్ మీడియాకు విడుదల చేశారు. 2020 నవంబర్లోనే 300 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీతో ఒప్పందం చేసుకోవడాన్ని జగన్ గుర్తు చేశారు. నవంబర్లో అదానీ డేటా సెంటర్ కు బీజం పడింది. దాని ఫలితంగా 2023 మే 3వ తారీఖున శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అదానీ డేటా సెంటర్ కు. సబ్సీ కేబుల్ సింగపూర్ నుంచి తీసుకొచ్చే కార్యక్రమానికి అంకురార్పణ కూడా అప్పుడే ప్రారంభమైంది. ఈ సబ్సీ కేబుల్ అనేది డేటాను తీసుకురాకపోతే అసలు ఏ డేటా సెంటర్ రాదు. దీని వెనుక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిన కృషి, అదానీ చేసిన కృషి, మరి ముఖ్యంగా అదానీ చేసిన కృషి అని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన కృషి, సింగపూర్ గవర్నమెంట్ చేసిన కృషి, వీళ్ళందరి కృషి వల్ల దాని కొనసాగింపులో భాగంగా ఈరోజు గూగుల్ రావడం జరిగింది. అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టు గూగుల్ పెట్టే అని చెప్తా ఉండ ఈ 1000 మెగావాట్ల ప్రాజెక్టు ఇంతకు ముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల డేటా సెంటర్ కొనసాగింపే. అయితే జగన్ చెప్పిందంతా రుజువులతో సహా చెప్పారనేది టాక్ నడుస్తోంది. అయితే దీనికి కౌంటర్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వ పెద్దలు సీన్లోకి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ చంద్రబాబు కృషి బ్రాండ్తోనే విశాఖలో డేటా సెంటర్ వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే జగన్ చెబుతున్న అదానీ డేటా సెంటర్ కు గూగుల్ డేటా సెంటర్ కు సంబంధం లేదని రెండు వేర్వేరు అంటున్నారు ఆయన. పైగా 2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో ఆధారంగానే 2023లో వైసీపీ అదానీ కంపెనీతో 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ కు ఒప్పందం చేసుకుంటుందన్నారు ఆయన. అయితే జగన్ ఆ జీవోలు తెప్పించుకొని చదవాలని అంటున్నారు పయ్యావుల. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఈరోజు ప్రపంచం చంద్రబాబు వైపు చూస్తూ ఉంటే మీరేదో గూగుల్ అంటున్నారు. ఒక 5 నిమిషాలు టైం ఇస్తాను మీకు, కనీసం ఆ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి, కంపెనీ ఎక్కడుందో చెప్పండి. ఎందుకు ఇట్లాంటి మాటలు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏదో నేను 2023లోనే గూగుల్ని అదానీ రూపంలో తీసుకొచ్చేసాను, అదే మొదలైంది అనేటువంటిది ఆయన మాట్లాడుతున్నారు. ఆయన అదానీ డేటా సెంటర్కి నేను 2023లో జీవో ఇచ్చాను, అదే ఇప్పుడు రూపాంతరం చెందింది, వాళ్ళు కూడా ట్వీట్ చేశారు అని చెప్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. పోనీ అదానీ నువ్వు తెచ్చావని నువ్వు భ్రమపడుతున్నావేమో. 12/2/2019 అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నారా లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అదానీ ఎంటర్ప్రైజెస్ 2019 జీవో. ఇలా మేమంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలు. మేం తెచ్చిన దాన్ని మీరు చెప్పుకుంటారా అని వైసీపీ అంటే దానికి కౌంటర్ ఇస్తున్న టీడీపీ సాఫ్ట్వేర్ మొదలైందే మా హయాంలో అంటున్నారు. సంస్థ విశాఖకు రావడంపైనే కాదు, దాని వల్ల కలిగే నష్టాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. గూగుల్ సెంటర్ ద్వారా లక్షల ఉద్యోగాలు వస్తాయా? సాగర్ తీరంలో హీట్ పెరుగుతుందా? ఎలాంటి సవాళ్లున్నాయి? ఫ్యూచర్లో నీటి సమస్య, విద్యుత్ సమస్యలు ఏమైనా ఎదురవుతాయా అన్న ప్రశ్నలు కూడా మొదలైపోయాయి. అదే కాదు, ఇప్పుడు ఆ డేటా సెంటర్ ఎవరి ఆధ్వర్యంలో వచ్చిందన్నదే ఇప్పుడు చర్చ సాగుతోంది. ఈ చర్చను లేవనెత్తిన వైసీపీకి బీజేపీ వాళ్ళు కూడా జత కలిశారన్న వాదన కూడా ఉంది. దీంతో విశాఖలో గూగుల్ వార్ మొదలైందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇక టీడీపీ వైసీపీ నేతల మధ్యనే కాదు, బీజేపీ వాళ్ళు కూడా గొంతు విప్పడంతో ఇప్పుడు కొత్త మలుపులు మనకి ముందుకొస్తున్నాయి. క్రెడిట్ ను టీడీపీ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించగా వైసీపీ మాత్రం లేదు మా టైంలోనే ఇది పునాది వేసిందంటోంది వైఎస్ఆర్సీపీ. ఇక విశాఖ తీరంలో సాఫ్ట్వేర్ కు పునాదిరాలు వేసిందెవరు?
ఎవరు వేస్తే ఏం లాభం వచ్చింది, ఎందుకు ఈ వివాదం మొదలైంది, ఎక్కడ ఎండ్ కార్డు పడుతుంది అన్నదే ఇప్పుడు పొలిటికల్ చర్చ జోరుగా సాగుతోంది ఏపీ పాలిటిక్స్లో. రైట్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్, గూగుల్ హబ్, దీనికి సంబంధించి మా హయాంలో వచ్చిందంటే మా హయాంలో వచ్చింది అని చెప్పేసి గత అధికార ప్రస్తుత అధికార పార్టీలు విమర్శలు చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కౌంటర్ అటాక్స్ కూడా మనం చూస్తున్నాం. అసలు జరిగింది ఏంటి, ఎప్పుడు జరిగింది, ఏదైతే జగన్ వాస్తవాలు ప్రూఫ్స్ అనే ఆధారాలతో పాటు చూపిస్తున్నారో అది కూడా 2019లోనే 2019 రోజే 2వ నెల 12వ తేదీన, అంటే వైఎస్ఆర్సీపీ ఇంకా అధికారంలోకి రాకముందు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మేము తీసుకొచ్చింది, ఆ తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇది కొనసాగింది అనేది టీడీపీ చెప్తున్నటువంటి వాదన. ఆయన ఇది అదానీ డేటా సెంటర్ వేరు, ఇది గూగుల్ డేటా సెంటర్ వేరు, ఈ రెండు వేరు వేరు. అది 300 మెగావాట్లు అయితే ఇది 1000 మెగావాట్లకు సంబంధించింది. దీనికి సంబంధించి ప్రపంచమంతా మన వైపు చూస్తూ ఉంటే, వైజాగ్ వైపు చూస్తూ ఉంటే దీంట్లో కూడా వివాదం అనేది. ఎస్, మాట్లాడదాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రేగడి లక్ష్మణరావు గారు, వైఎస్ఆర్సీపీకి సంబంధించి అధికార ప్రతినిధి. అదేవిధంగా కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు, టీడీపీకి సంబంధించి అధికార ప్రతినిధి. నమస్తే అండి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు, సాధారణంగా అధికార ప్రతిపక్షం లేదంటే గత అధికార పార్టీ ప్రస్తుత అధికార పార్టీ ఏదైనా కానివ్వండి, విమర్శలు ప్రతి విమర్శలు మనం చూస్తూనే ఉంటాం. ఓకే, ఇప్పటి వరకు మీరు చేస్తున్న విమర్శలన్నీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు, మా హయాంలో ఇన్ని ఇచ్చాము, ఇన్ని కట్ చేశారు, ఇది అది ఓకే, సంక్షేమం గురించి మాట్లాడారు. ఇప్పుడు డెవలప్మెంట్ గురించి కూడా విమర్శలు చేస్తున్నారు. అసలు ఏంటి గూగుల్ డేటా సెంటర్ ఎప్పుడు వచ్చింది? నిన్న పయ్యావుల కేశవ్ చెప్పినటువంటి కామెంట్స్ విన్నారు కదా. 2019లో 12/2/2019లో అదానీ గుప్తకు సంబంధించి ఇది మేము అప్పుడే జీవో తీసుకొచ్చాం, అది జగన్ హయాంలో వచ్చింది, కావాలంటే అది కూడా తీసుకొచ్చి చదువుకోండి ఆ జీవో అనేది కూడా చెప్తున్నారు. ఇప్పుడు తీసుకొచ్చినటువంటి గూగుల్ డేటా సెంటర్ సంబంధించి మేము అప్పుడే చేసాం అదానీతో అని చెప్పేది మీరు. గూగుల్కి అదానీకి సంబంధం ఏంటి? దీనికి సంబంధించి ఒకసారి క్లారిటీ ఇవ్వండి, తర్వాత నేను నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాను. అంటే ఇక్కడ గూగుల్ అధినేతతో కానీ లేదంటే అదానీ గారితో కానీ ఫోటో దిగి పెట్టేస్తే పెట్టుబడులు వచ్చేస్తాయి, పెట్టుబడులకి జీవో తీసుకొచ్చాం అనే ప్రసారం చేసుకోవడంలో ముందుంటారు చంద్రబాబు నాయుడు. అసలు ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఒక కంపెనీ తీసుకురావాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. దానికి ఏ రకంగా అగ్రిమెంట్ చేశారు, ఎంయూలో ఏ రకంగా చేశారు అనేది దానికి ఉంటుంది. కానీ ఇక్కడ 2019లో మీరు తీసుకొచ్చామన్నారు కదా, ఆ రోజున చేసినట్టే ఎంఓయూ ఏంటంటే ఏం చేశారు చెప్పమనండి, ఆ జియో ఎన్ని ఎకరాలు ఇచ్చారు చెప్పమనండి, ఎక్కడ కేటాయించారు చెప్పమనండి. అలాంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి శిలాపలకాలు కానీ అలాంటి ఫోటోలు కానీ ఆయన జీవిత కాలంలో ఈ 40 సంవత్సరాల జీవిత కాలంలో ఎన్నో చేశారు. ఆయన ఏది కంప్లీట్ అవ్వట్లేదు. మేము ఒకటే సూటి ప్రశ్న మేడం, చంద్రబాబు నాయుడు గారు జీవిత చరిత్రలో ఆయన 4 సార్లు సీఎం అయ్యారు కదా, ఆయన శంకుస్థాపన చేసి కంప్లీట్ అయినటువంటి ఒక్కో ప్రాజెక్ట్ పేరైనా టీడీపీ వాళ్ళు చెప్పండి, మీ రాజకీయాల నుంచి వెళ్ళిపోతాం. ఆయన శంకుస్థాపన చేసి ఆయన సీఎం గా ఉంటుండగా అది కంప్లీట్ అయింది ప్రాజెక్ట్ అని ఏమీ లేదు. అంటే ప్రసారం ఎక్కడ ప్రపంచంలో ఏది జరిగినా అధికారులు ఉన్నారు కదా, మీరు తీసుకొచ్చిందే కదా. 2023లో మీరు శంకుస్థాపన చేశామన్నారు, మరి మీ హయాంలో మీ ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన కంప్లీట్ అయిపోయిందా? ఎంతవరకు డెవలప్ అయింది? దీనివల్ల ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయి? 2023లో మేము చేసినట్టు శంకుస్థాపన, మేము ఇచ్చినట్టు 190 ఎకరాలు, అలాగే ఆ రోజున ఏదైతే 7 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే వాళ్ళకి చెప్పామో అది ఇంతవరకు కూడా ఇటుకు పెట్ట కూడా వాళ్ళు వేయలేదు. అది కూడా చెప్తా ఉన్నాం. ఒక గవర్నమెంట్ తీసుకున్నది కంటిన్యూషన్ ప్రాసెస్ లో అదే గవర్నమెంట్ ఉంటే కనుక జరుగుతోంది. ఒక గవర్నమెంట్ తర్వాత ప్రజల తీర్పు తర్వాత అది మారిపోతూ ఉంటది, ఎక్కడ కంటిన్యూ అవుతుంది?
ఆశా గారు ఇక్కడ గవర్నమెంట్ కట్టదు కదా, గవర్నమెంట్ కట్టే ప్రాజెక్ట్ కాదు, అది ప్రైవేట్ ప్రాజెక్టు. వాళ్ళు కట్టాలి. వాళ్ళకి మన భూములు ఇచ్చినంత వరకు, వాళ్ళకి రైతులు ఇచ్చినంత వరకు, వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ సహకారం అందించాలో అది ఇచ్చినంత వరకే గవర్నమెంట్ యొక్క ఇది. మిగతాదంతా ఆ ప్రాజెక్ట్ కట్టవలసిన బాధ్యత వాళ్ళది. నేను ఇక్కడ ఏమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున అదాని డేటా సెంటర్ తో అదే ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు 190 ఎకరాలు ఇస్తాం, ఓన్లీ డేటా సెంటర్ ద్వారా ఉద్యోగాలు రావు, దానికి అనుబంధ విభాగాలకి క్రియేట్ చేయండి, ఐటాబ్ అని కానీ, రీక్రియేషన్ సెంటర్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ, వీటి ద్వారా మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆ రోజు 25,000 పాయింట్ ఏంటి? ఈ గూగుల్ కి అదానికి సంబంధం ఉంది. అదాని డేటా సెంటర్ ఏదైతే ఉందో అదే గూగుల్ డేటా సెంటర్, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, అది తీసుకొచ్చి మేమే అంటారు, అంతే కదా? ఇప్పుడు కూడా గూగుల్ అంతేనా కాదా? గూగుల్ చెప్తా ఉన్నారు అదాని గూగుల్ ఒకటే అంటున్నారు, అంతేనా కాదా? మీ పాయింట్ అదాని డేటా ఈ గూగుల్ అదే మేడం నేను చెప్తాను. అదాని డేటా సెంటర్ ఏదైతే మేము చెప్పామో ఆ అదాని డేటాకి ఈ రోజున బ్యానర్ పెట్టారు వీళ్ళు గూగుల్ అని. గూగుల్ కట్టట్లా 87,500 కోట్లు పెట్టి ఈ రోజు వీళ్ళు ఏదైతే తీసుకొచ్చారో ఒప్పందం కూడా అదాని వాళ్ళే కడతా ఉన్నారు, ఆ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ వాళ్ళే కడతా ఉన్నారు. సింగపూర్ నుంచి ఒక లేఖ రాశారు, ఏమని? అయ్యా మీరు ఇచ్చినటువంటి 22,000 కోట్ల రూపాయలు, మీరు ఇస్తున్నటువంటి 500 ఎకరాలు కూడా అదాని గారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి అని. అప్పుడు ఎవరు కడుతున్నట్టు? గూగుల్ కడుతున్నట్టు. గూగుల్ అదాని ఈ డేటా సెంటర్స్ రెండు ఒకటే అంటున్నారు మీరు, అంతేగా? అది మీ హయాంలో తీసుకొచ్చిందో, ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు ఇదంతా క్రెడిట్ అంతా టీడీపీ ఖాతాలో, చంద్రబాబు ఖాతాలో వేసుకుంటున్నారు అంటున్నారు, అంతేగా? అంతేనండి, అంతేనండి. మరి ఎందుకు గత ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఇదంతా తీసుకొస్తే మనకి పవర్ ఉండదు, వాటర్ ఉండదు, అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది, ఇది ఎట్లాగా అని చెప్పి కామెంట్ చేస్తారు? మరి ఆయన తెలియదు అంటారా? గతంలో ఆయనే కదా ఐటీ మినిస్టర్, ఆయన హయాంలో కదా వచ్చింది. ఎస్, ఎందుకు వస్తుంది? చెప్తాను ఒక్క మాట అండి. మేము తీసుకొచ్చినప్పుడు 300 మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి డేటా సెంటర్. అప్పుడు మీ చెప్తున్నటువంటి ఇప్పుడు ఏదైతే 5 TMC వాటర్ ఇస్తా ఉన్నారో అప్పుడు 1 TMC ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు 5 TMC వాటర్ ఇస్తా ఉన్నాం. అది మీ తేడా చూడాలి. ఆ రోజు 300 మెగావాట్ చెప్పట్లేదు కదా, అదే కదా పాయింట్. లక్ష్మణ్ రావు గారు ఇవన్నీ ఎక్కడ క్లారిటీగా చెప్పారు? డేటా సెంటర్ అనగానే దీనివల్ల నష్టాలని చెప్పేశారు. ఆఫ్టర్ దట్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత లేదు లేదు గూగుల్ అదాని గూగుల్ అంటూ మాట్లాడారు, ఇది జరిగింది అది జరిగిందని చెప్పారు. ఎక్కడ క్లారిటీ మిస్ అవుతుంది? ఒక నిమిషం, విజయ్ భాస్కర్ గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్ భాస్కర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. విజయ్ భాస్కర్ గారు, మేము తీసుకొచ్చిందే ఎప్పుడు కూడా వివాదం అంటే ఏదైనా ప్రాజెక్ట్ వచ్చిందంటే మీ హయాంలో శంకుస్థాపన చేసి కంప్లీట్ చేసింది ఒక్క ప్రాజెక్ట్ అయినా ఉందా? ఉంటే కనుక నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ మన ఛానల్లో బహిరంగంగా సవాల్ చేశారు లక్ష్మణ్ రావు గారు. దాంతో పాటు ఈ గూగుల్ డేటా హబ్ కూడా తీసుకొచ్చింది మేమే. మా హయాంలోనే అదానికి సంబంధించి సంతకాలన్నీ జరిగాయి, జీవో అంతా జరిగింది, ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ నడుస్తోంది. దీన్ని ఎట్లా వారి ఖాతాలో వేసుకుంటారు అంటున్నారు? ఏం లేదండి, ఇదంతా వాళ్ళ కళ్ళల్లో కురువు మంటలు, పోతే అసూయ, పోతే పేరు రాకూడదు ఎవరికి, పోతే ఆయనదేదో జగన్మోహన్ రెడ్డి దశరథ మహారాజు కురువు కూటమి క్యాబినెట్ లాగా వాళ్ళు కీర్తించుకుంటారు, పోతే వాళ్ళదేదో రామరాజ్యం అనుకుంటారు. మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారని చెప్పి చెక్కరించుకుంటే ఇంకా సిగ్గు ఎక్కువ లేకుండా జగన్మోహన్ రెడ్డిని ఒక నాయకుడుగా, పోతే ఆయన ఏదో సాధించినట్టు, అసలు అతను హయాంలో ప్రగతే లేదని చెప్పి జనం వేణోళ్ళ కొనియాడుతుంటే, అతను గుర్చి తూర్పారు పడుతుంటే, మరి వీళ్ళు ఏవే కాకులు లెక్కలు చెప్తారు. అసలు వాళ్ళ అర్థం పర్థం ఉందా వాళ్ళు చెప్పేదానికి? ఏవేందో గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి కూడా అదానికి సంబంధించి నడుస్తోంది, ఆయన హయాంలోనే నిర్మిస్తున్నారు అనేది వాళ్ళు చెప్పేది. అవన్నీ బోగస్ అండి, ఎన్ని బోగస్, వాటికి వీటికి సంబంధం లేదు. ఇదంతా సంవత్సరం పైనుంచి ఎంతో నెట్వర్క్ చేసి కృషి చేస్తే సాధించడం జరిగింది. సాక్షాత్తు గూగుల్ CEO ప్రపంచానికి CEO గా ఉన్న సాక్షాత్తు అత్తగా ఆసియాకి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి గూగుల్ సంస్థకు వాళ్ళిద్దరూ అఫీషియల్ గా ప్రకటన చేశారు. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సంవత్సరం పైనుంచి మాతో సంప్రదిస్తా వాడు పట్టువదల విక్రమార్కులాగా కృషి చేస్తే అమెరికాకి వెలుపల మేము పెట్టినటువంటి అత్యంత పెద్ద సెంటర్ ఇది అని చెప్పేసి వాళ్ళు పేర్కొంటే, అది కూడా ఎవరైతే యజమానులో ఎవరైతే దీనికి అవకాశం ఇచ్చారో వాళ్ళు చెప్తుంటే అది కూడా కాదని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి అండి, అతను పక్కన పెట్టేస్తే జనం అతనంతా ఓర్చుకోలేని విధానం, ఆధిపత్య ధోరణి, పోతే అవకాశవాదం, సబ్సీ కేబుల్స్ మెయిన్ అవి
ఆ సబ్సీ కేబుల్స్ కూడా సింగపూర్ నుంచి తీసుకురావడానికి మేము 2023లోనే దీనికి సంబంధించి ముందడుగు వేశాము. ఇవన్నీ కూడా అప్లై జరిగాయి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. లేదండి, వాళ్ళు చెప్పాలి కదా. అసలు గూగుల్ చెప్పారా ఇవన్నీ? వీళ్ళు చెప్పే విషయాలు గూగుల్ ఏమన్నా ఒక్క వాక్యం అన్నా వాడారా? వాళ్ళు అసలు వాళ్ళు చెప్పాలి కదండి. ఇప్పుడు మీరున్నారు, ఒక సంస్థకు ఓనర్ అనుకోండి, మీ నోటి నుంచి వచ్చేది అఫీషియల్ ప్రకటన అవుతుందా, మధ్యలో మాలాంటి వాళ్ళని చెప్పేది అవుతుందా? అసలు వాళ్ళు చెప్పాలి కదా. అసలు వాళ్ళు ఏం చెప్పలేదే. ఇది అంతా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అదాని, ఇది గూగుల్ ఇవన్నీ చెప్పలేని వాళ్ళు. ఇదంతా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు గారు కృషి చేసి ఏం లేదండి. అతను కడుపులో చంద్రబాబు నాయుడు చెప్పారా లోకేష్ చంద్రబాబు వల్ల వచ్చిందని? చెప్పాడా? చంద్రపిచ్చే చెప్పాడా? మీకు ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి చెప్పాడా లోకేష్ వల్ల చంద్రబాబు నాయుడు వల్ల వచ్చిందని? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన మాట్లాడిందంటే నరేంద్ర మోడీ గారు దీనికి సహకరించారు అంటే నరేంద్ర మోడీ గారి పేరు ఒకటే చెప్పారు. దాని అర్థం ఏంటి? నరేంద్ర మోడీ గారు బ్యాక్ అంటే అదానీ గారు. అదానీ నరేంద్ర మోడీ ప్రోత్సాహంతో వచ్చిందని ఆయనకు మోడీ గారి క్రెడిట్ ఇవ్వట్లా? నరేంద్ర మోదీ పేరు చెప్తే దాంట్లో అదానీ పేరు ఇంక్లూడ్ అయి ఉంటుందనా మీరు? చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎవరైనా దేకుతారు అసలు? చంద్రపిచ్చకి దేశాలు ఇద్దరు ఎవరు? నోటికాడు ముద్ద పోయింది, అధికారం పోయాక వాళ్ళ నోటికాడు ముద్ద పోయింది. తెలియకుండానే ఏపీలో పెడుతున్నారంటారా? ఏం మాట్లాడుతున్నారు? ఒక్క నిమిషం. వినాయకుడు చంద్రపిచ్చకి నారా లోకేష్ గారి చంద్రబాబు తెలియకుండానే ఏపీలో పెట్టుబడులు ముందుకు వస్తున్నారు అంటారు మీరు? తీసుకొచ్చింది నరేంద్ర లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం, విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం. మా ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు విజయవాడ నుంచి. అదేవిధంగా వైజాగ్ లో డెవలప్మెంట్ సంబంధించి కూడా తెలియజేయడానికి రాజు కూడా సిద్ధంగా ఉన్నారు వైజాగ్ నుంచి. ఫస్ట్ కాంతి, అధికారం గత అధికార పార్టీ సాధారణంగా మేము తీసుకొచ్చామంటే మేము తీసుకొచ్చాం, డిబేట్ కూడా చూస్తున్నట్టున్నారు. టీడీపీ వైసీపీ నేతలు కూడా ఇదే వార్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఏంటి ఆధారాలు చూపిస్తున్నారు? ఈ ఆధారాలను కూడా 2019లో మా హయాంలోనే అక్కడ పెట్టినటువంటి పునాదే వైసీపీ గవర్నమెంట్ లో కంటిన్యూ అయింది. కానీ ఇప్పుడు దానికి వైసీపీ క్రెడిట్ ఏం లేదు అంటున్నారు. ఎట్లా చూడాలి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి విచిత్రంగా మారిపోతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమం ఏది చేపట్టినా కూడా క్రెడిట్ కోసం అటు టీడీపీ వైసీపీ రెండు పార్టీలు కూడా మేం చేశాము అంటే క్రెడిట్ కోసం ఏదైతే ఆ పనిని వాళ్ళ ఖాతాలో వేసుకునే దానికి, ప్రజలను మోసం చేసేదానికి ప్రయత్నిస్తున్నారు అనేదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్నటువంటి టాక్ గా మనం చెప్పుకోవచ్చు. గూగుల్ డేటా సెంటర్, విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ అంటే డేటా సెంటర్ క్రెడిట్ ని వైఎస్ఆర్సీపీ హయాంలోనే తీసుకువచ్చాము అంటూ వారి దీంట్లో వేసుకునే ప్రయత్నంలో భాగంగా అటు టీడీపీ కూడా దీనిపైన సమర్థవంతంగానే తిప్పికొట్టేందుకు ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవాలి. డేటా తయారని ప్రయత్నం చేస్తున్నారు. గూగుల్ అనేది వైసీపీ హయాంలోనే మేము తీసుకువచ్చాం విశాఖలో దీనికి సంబంధించినటువంటిది అనేది చెప్తున్న నేపథ్యంలో పూర్తి ఆధారాలతో సహా అటు లోకేష్ కావచ్చు, లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు, మిగిలిన టీడీపీ నాయకులంతా కూడా ఎలా ఆ డేటా సెంటర్ ని తీసుకువచ్చారు, ఏదైతే లోకేష్ కృషి చేసినటువంటి పనులేంటి, ఎవరెవరి దగ్గరికి వెళ్లి కలిసారు అనే విషయాలన్నింటినీ కూడా పూర్తి ఆధారాలతో సహా అందరికీ వివరించడానికి సిద్ధంగా ఉన్నాము అంటూ అటు టీడీపీ దీనిని కొట్టివేసే ప్రయత్నం చేస్తోంది. ఏదైతే ప్రస్తుతం అయితే కూడా ఒకరిపైన ఒకడు ఈ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ కి రావడం, దేశంలోనే ఇటువంటి డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ లో ఇంత పెద్ద డేటా సెంటర్ రావడం అనేది ప్రత్యేకంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీకి నిలిచినప్పటికీ కూడా ప్రస్తుతం పార్టీలు మాత్రం ఇది నాదంటే నాది అంటూ ప్రస్తుతం ఒకరిపైన ఒకటి ప్రతి పార్టీ ఆ విధమైన వైఖరి కనిపిస్తోంది. కానీ ప్రజల్లో ఉండే విధానం వేరు కదా. ఒక నిమిషం రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. వైజాగ్ ని డెవలప్ చేయాలి, ఇక రాబోయే అన్ని పరిశ్రమలు కూడా వైజాగ్ కేంద్రంగానే డెవలప్మెంట్ కాబోతున్నాయి, మరొక హైదరాబాద్ మాదిరిగా వైజాగ్ ని రూపొందించబోతున్నారనేది చెప్తున్నటువంటి వాదన. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, గతంలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఏంటి, ఎట్లా చూడొచ్చు? కీలకమైన నగరంగా మారబోతోంది. ఇప్పటికీ కూడా
అంటే కొంతవరకు అభివృద్ధి చెందినటువంటి నగరం విశాఖపట్నంలో ఏపీలో చెప్పుకోవాలి. ఒక అనాధికారిక ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం ఉంది అని కూడా మనం ఒప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా ఏ ప్రభుత్వమైనా కూడా పెట్టుబడులు తేవాలన్నా దానికి ఒక ఆధారాలు చూపించాలన్నా కూడా విశాఖపట్నమే కేంద్రంగా కనిపిస్తున్న పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లో అత్యంత కీలకమైన నగరం, అభివృద్ధి చెందిన నగరం. విదేశాల నుంచి పెట్టుబడులు రావాలన్నా కూడా ఈ విశాఖ నగరాన్ని చూపించే పెట్టుబడులు తేవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏపీలో ఉందని చెప్పుకోవచ్చు. అదే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, కంపెనీలు కావచ్చు, సదస్సులు కూడా వీటిని బేస్ చేసుకుని విశాఖపట్నం కేంద్రంగా నడుస్తుందనే చెప్పుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ప్రస్తుతం ఏదైతే రాజకీయ రగడ నడుస్తుందో, అదానీ సెంటర్ అని ఒకరు, గూగుల్ డేటా సెంటర్ అని చెప్పి ఒకరు చెప్తున్నప్పటికీ వచ్చే కంపెనీ అయితే ఒకటే. అప్పుడు ఏదైతే 2019లో ఒకసారి వచ్చి అనుమతులు ఇచ్చిన తర్వాత రద్దు అయ్యాయి. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దీన్ని మళ్ళీ రివ్యూ చేయడం జరిగింది. వెనక్కి తీసుకున్న తర్వాత మళ్ళీ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. అయితే అప్పట్లో అదానీ డేటా సెంటర్ అనేది అయితే రావడం అనేది అయితే ఖచ్చితంగా జరిగింది. కానీ ఇప్పుడు చెప్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్ కి దీనికి సంబంధం లేదు. కేవలం అదానీ సెంటర్ ని ఒక క్లయింట్ గా గూగుల్ వాడుకుంటుందే తప్పితే నేరుగా గూగుల్ అయితే ఇక్కడ రావడం లేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే వాడిన పరిస్థితులు మనం చూస్తున్నాం. మరోవైపు గూగుల్ తీసుకొచ్చిన దాంట్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, కురిసే ఉందని చెప్పి టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నప్పటికీ కూడా అంటే రెండు పార్టీలు కూడా ఆధిపత్య పోరు కోసం విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని రాజకీయ రగడకైతే తెరతీయడం జరిగిందని అనేది అయితే స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. ఈ నేపథ్యంలో విశాఖపట్నంలో వస్తున్నటువంటి కంపెనీలు ఇప్పటికే అభివృద్ధి చెంది ఉన్నటువంటి నగరంగా విశాఖపట్నంలో చూస్తున్నారు కాబట్టి కంపెనీ వస్తున్నాయి. ఏ ప్రభుత్వమైనా పెట్టుబడులు ఎక్కడ పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి ఉత్తరాంధ్ర ప్రజల అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. ఎస్ రాజు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇక్కడ మన రాష్ట్రమే కాదు, పక్క రాష్ట్రంలో కూడా సెగొస్తోంది, ఆ ఘాట్ వస్తుందని చెప్పి నారా లోకేష్ ట్వీట్కి సంబంధించి కూడా మనం చూసాం. కర్ణాటకకు సంబంధించి మాట్లాడారు, సుందర్ పిచాయ్ కూడా మాట్లాడారు, తమిళనాడులో ఎందుకు తీసుకురాలేకపోయామంటూ కూడా ఆయన మాట్లాడిన కామెంట్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ వైజాగ్ డేటా సెంటర్ సంబంధించి, గూగుల్ డేటా సెంటర్ సంబంధించి ఒక్క ఏపీఏ కాదు, పక్క రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా వైజాగ్ వైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. లక్ష్మణ్ రావు గారు, ఫైనల్ కామెంట్స్ ఏంటి? మీరు ఎంతవరకు డెవలప్ చేశారు, ఎంతవరకు దీన్ని ముందుకు తీసుకెళ్లారు, మీ హయాంలో ఎంత డెవలప్ జరిగిందని చెప్పి ప్రజలకు ఎంతవరకు దీనికి సంబంధించి లబ్ధి చేకూరిందని అంటారు? మీరే గనక స్టార్ట్ చేశారు. మేము స్టార్ట్ చేయడం అంటే డేటా సెంటర్ కి ఆ రోజున స్థలాలు కేటాయించి ఇచ్చాం. మేము కట్టవలసిన అదానీ డేటా సెంటర్ వారు వాళ్ళు కట్టాలి, వాళ్ళకు మొదలు పెట్టలేదు. ఇప్పుడైనా సరే వీళ్ళు ఇచ్చింది ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందా? అవ్వదు. చెప్పారు మేము డేటా సెంటర్ కి వ్యతిరేకమని మేము చెప్పట్లేదమ్మా. గతంలో వాళ్ళు వ్యతిరేకించారు. ఫస్ట్ వ్యతిరేకమని చెప్పారు. ఇదే పాయింట్ నేను చెప్తూ ఉన్నా. గత ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఈ డేటా సెంటర్ రాగానే విమర్శలు చేసింది ఆయనే. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ తర్వాత మాట మార్చింది కూడా ఆయనే. ఐటీ మినిస్టర్ ఎవరు కూడా, మా అధినాయకుడు కానీ మా ఐటీ మినిస్టర్ కానీ ఎవరు కూడా దీనికి వ్యతిరేకమని ఎవరు అనలేదు. డేటా సెంటర్ కి ఎందుకని వ్యతిరేకం అని అనలేదంటే డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావు. మేము ఆ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా, ఐటీ హబ్ కానీ, రిక్రియేషన్ సెంటర్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కానీ వీటి ద్వారా మాత్రమే వస్తాయి. వీళ్ళు 87,000 కోట్ల రూపాయలు వెచ్చించి 200 ఉద్యోగాలు ఏంటంటే నాకు అర్థం కావట్లా. దానికి ఆ ట్రాన్స్మిషన్ ద్వారా 4,000 కోట్లు, కరెంట్ కేమో సంవత్సరానికి 1,000 కోట్లు, మొత్తం 22,000 కోట్ల రూపాయలు. ఉద్యోగాలు దేనికి 200 ఉద్యోగాలు? గూగుల్ డేటా సెంటర్ వల్ల 1.8 లాక్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి లోకేష్ చెప్పినటువంటి కామెంట్ ఎవరు చెప్పారు? చెప్పడానికి లోకేష్ ఎవరు చెప్పడానికి గూగుల్ చెప్పమనండి. విజయభాస్కర్ గారు ఆశా గారు సమయం లేదు, మీ పాయింట్ మీరు చెప్పారు కదా, ఆన్సర్ తెలుసుకుందాం. ఎవరు చెప్పడానికి? లోకేష్ బాబు తెలియదు, నీకు తెలుసట. వీళ్ళంతా డబ్బా మనుషులు. లక్ష్మణరావు గారు ఒక నిమిషం, ప్లీజ్ సమయం లేదు. రాష్ట్రాల ప్రగతి పదవుల్లో నడవలేరు, అభివృద్ధి నిరోధకులు వీళ్ళు. వీళ్ళు ఏది తెచ్చినా కూడా వాళ్ళు తెచ్చినట్టు. అదే విధంగా ఏం చేసినా మా మచ్చిపూసి మారేడుగా చేసి మా మీద విమర్శలు చేయడం తప్పితే వీళ్ళకి రెండో కార్యక్రమం లేదు. ఎప్పుడు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉందండి? నోటోరియస్ క్రిమినల్ అని తేల్చారు ప్రజలు. విజయభాస్కర్ గారు, ఓకే, ప్రజా తీర్పు గురించి పక్కన పెడదాం. మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ప్రజా తీర్పు మనం చూస్తూనే ఉంటాం. ఈ గూగుల్ డేటా సెంటర్ ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది? ఎప్పటి వరకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది?
ఏమా కంప్లీట్ అంటే నిన్న కాక మొన్న ప్రకటన చేశారు. నవంబర్ లో స్టార్ట్ అవుతుందని చెప్పి పయ్యావు చెప్పారు. అంటే త్వరలో పూర్తి చేస్తారమ్మా, త్వరలో పూర్తి చేస్తారు. అందులో డోకా లేదు. ఈ ఉద్యోగాలు చెప్తున్నారు. పూర్తి అవుతుందా? నువ్వు నేను ఎవరయ్యా కంపెనీ వాడు? వాళ్ళకై వాళ్ళు వచ్చి పెట్టుకున్నారు. మీరు అదే చెప్తా ఉన్నా, కంపెనీ వాడు కట్టాలి కదా. కంపెనీ వాడు ఎప్పుడు కడతారు, ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? మీరు చంద్రబాబు నాయుడు మీరు లోకేష్ రాయించారు. ఈ కంపెనీ వల్ల 200 ఉద్యోగాలు ఓకే, వేరే పత్రికలు వేరే ఛానల్స్ దీని గురించి మనం మాట్లాడలేదు. ఏదైనా కావచ్చు, ప్రపంచం చూపు అయితే వైజాగ్ మీద పడింది గూగుల్ డేటా సెంటర్ వల్ల. మీరు కూడా అగ్రీ చేస్తున్నారు, దీన్ని స్వాగతిస్తున్నామని చెప్తున్నారు. కానీ మీ హయాంలో జరిగిందని చెప్తున్నారు. ప్రజలు ఇక అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అన్ని గమనిస్తూనే ఉంటారు. ఇచ్చినటువంటి హామీలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము, దాని ప్రాతిపదికనే మేము ముందుకెళ్తున్నామని చెప్పేసి కూడా ఐటీ మినిస్టర్ నారా లోకేష్ చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా చూసాం. దీని ద్వారా ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎంతమందికి ఉద్యోగాలు రాబోతున్నాయి, ఎటువంటి డెవలప్మెంట్ జరుగుతుందని కూడా రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన లక్ష్మణరావు గారికి, విజయభాస్కర్ గారికి. ఇది వాటి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.